Those people who saw all those miracles, God says, I was not pleased with them. ఎవరైతే అద్భుతాలు అన్ని కూడా చూశారో వాళ్ళని బట్టి దేవుడు ఏమన్నా అంటే వారిని బట్టి నేను సంతోషించట్లేదు అన్నాడు. And this one who experienced no miracle, God was well pleased with him. కానీ ఇక్కడ యేసుని మనం చూసినట్లయితే ఆయన ఒక్క అద్భుతాన్ని కూడా చూడలేదు, కానీ దేవుడు ఏమన్నా అంటే ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. I am sorry to say many people in CFC churches have not understood this even today. నేను దీన్ని చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను. సిఎఫ్సి సంఘాల్లో కూడా అనేక మందికి ఇది అర్థం కాలేదు ఇప్పటికి కూడా. They sit with their mouths open at miracles. That person, oh, we should listen to that person on the TV. వాళ్ళు నోర్లు తెరుచుకునే విధంగా చెప్తుంటారు, అక్కడ అద్భుతం జరిగింది, ఆ టీవీలో ఆయన ఎంత బాగా చెప్తున్నాడో చూడండి అని చెప్తూ ఉంటారు. Yeah. What if someone says, I had to work hard, I never experienced a miracle. నేను ఎంతో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది, నేను ఎప్పుడో ఒక అద్భుతాన్ని కూడా చూడలేదని ఎవరైనా చెప్తే ఏమంటాం మనం? But I lived an upright life. కానీ నేను ఎంతో యథార్థవంతంగా నీతిమంతుడిగా జీవించాను. I didn't make much money. నేను ఎక్కువ డబ్బులు సంపాదించలేదు. But I never cheated anyone in నేను ఎవరిని మోసం చేయలేదు. the carpentry shop. Every piece of furniture I sold was correct. No cheating. నేను కార్పెంటరీ షాప్ లో ఇచ్చిన ఫర్నిచర్ అంతా కూడా సరైనది ఇచ్చాను, నేను ఎవరిని మోసం చేయలేదు. I earned honestly. I didn't earn much, but we had enough. We lived simply in our house. నేను యథార్థంగా సంపాదించాను, నేను ఎక్కువ డబ్బులు సంపాదించలేదు, కానీ నాకు సరిపోయినంత, నా అవసరం తీరినంత నేను సంపాదించుకున్నాను. Who is God pleased with? ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు? Understand that in your life. It is righteousness that pleases God. మీ జీవితంలో దీన్ని అర్థం చేసుకోండి. నీతిగా ఉండటాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. And don't think because your church, that because your prayer was answered, God is pleased with you. Not at all. నీ ప్రార్థనకి జవాబు వచ్చింది కాబట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడు అనుకోవద్దు, అలా కానే కాదు. God answers the prayers of many people whom he is not pleased with. దేవుడు ఎవరిని బట్టి అయితే సంతోషంగా లేడో వాళ్ళందరి ప్రార్థనలకు కూడా జవాబిస్తాడు. Greatest example is in the wilderness. 600,000 people, they prayed, they got answers. దీనికి గొప్ప ఉదాహరణ ఏంటంటే అరణ్యంలో 6 లక్షల మంది ప్రార్థనలకు ఆయన జవాబిచ్చాడు, వారిని బట్టి సంతోషంగా లేకపోయినప్పటికీ. Whereas this one who pleased God continuously, when he cried out, my God, why have you forsaken me? No answer. కానీ ఇక్కడైతే యేసుని మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ తండ్రిని సంతోషపెడుతున్నప్పటికీ నా దేవా నన్నేలా విడనాడితివి అని ప్రార్థించినప్పుడు దానికి జవాబు రాలేదు. No answer to a question he's asking. ఆయన అడిగే ప్రశ్నకి జవాబు రాలేదు. Is answer to prayer the proof that God loves you? No. ప్రార్థనకి వచ్చిన జవాబే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువా? కాదు. It is when God can witness in your conscience that you have lived free from sin. నీవు పాపము నుండి విడుదల పొంది జీవిస్తున్నావు అని నీ మనస్సాక్షిలో దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చినట్లయితే, that you have not hurt other people, నువ్వు ఇతరుల్ని బాధించట్లేదు, that you have been upright in your work, in your business, నీవు నీ ఉద్యోగంలోను నీ వ్యాపారంలోను నీవు నీతిమంతుడిగా ఉన్నావు, and you have forgiven people who hurt you. నిన్నెవరైతే బాధించారో వారిని నువ్వు క్షమించినప్పుడు, when they call you Beelzebub, you say, Father, forgive them. When they kill you, you say, Father, forgive them. నిన్ను బయల్జెబూలు అని పిలిచినప్పుడు తండ్రి వీరిని క్షమించు, వారు నిన్ను చంపివేస్తున్నప్పుడు తండ్రి వీరిని క్షమించు అని అడిగితే, that's the one who's pleasing to the Father. అటువంటి వారే తండ్రిని సంతోషపరుస్తున్నారు. God loves everybody. దేవుడు అందరిని ప్రేమిస్తాడు. He loved those people in the wilderness. He loved Jesus. దేవుడు అరణ్యంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు, యేసుని ప్రేమించాడు. But it was Jesus who pleased him. కానీ యేసుక్రీస్తు ప్రభువే తండ్రిని సంతోషింపజేశాడు. So when we talk about the mystery of godliness, that Jesus came in the flesh, దైవభక్తి యొక్క గొప్ప మర్మము యేసు శరీరునిగా వచ్చాడు అని మనం చెప్తున్నప్పుడు, and we have to run the race looking unto Jesus, let's not forget. యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి అని మనం చెప్తున్నప్పుడు దీన్ని మర్చిపోకూడదు. The Father could testify from heaven, this is my beloved son in whom I am well pleased. పరలోకము నుండి తండ్రి ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. He's never preached a sermon so far in 30 years. He's never cast out a demon. ఈ 30 సంవత్సరాలు ఇంతవరకు ఆయన ఒక ప్రసంగం కూడా చేయలేదు, ఒక దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేదు. He's never healed a sick person. ఒక్క రోగినైనా స్వస్థపరచలేదు. He has not received miracles from heaven. ఆకాశం నుండి అద్భుతాలను చూడలేదు. But I am well pleased with him. What is it that pleased the Father? అయినా కానీ ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను. తండ్రిని అంతగా సంతోషింపజేసిన కారణం ఏంటి? His life. ఆయన జీవితమే. And I pray that in CFC we'll never forget that. దీన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు సిఎఫ్సిలో అని నేను ప్రార్థన చేస్తున్నాను. Many times I have cried out to God. అనేక సార్లు నేను దేవునికి ఈ విధంగా మొరపెడుతూ ఉండేవాడిని. And said, Dad, నాన్న, that's what I call him in private. Dad, నా వ్యక్తిగత ప్రార్థనలో నేను ఆ విధంగా ఆయన సంబోధిస్తూ ఉంటాను. నాన్న, can you say about me?
This is my beloved Son, నీవు నా గురించి ఈ విధంగా చెప్పగలవా? ఈయన నా ప్రియకుమారుడు, in whom I am well pleased. ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను. I'll do anything, Lord, if you can say that about me. ప్రభువా, నా గురించి నీవు ఆ విధంగా చెప్పినట్లయితే నేను ఏదైనా చేస్తాను ప్రభువా. That's all I want in my life. నా జీవితంలో నాకు కావాల్సిందంతా ఇదే. I pray that we'll have a generation of people like that in India భారతదేశంలో ఇలాంటి తరము రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. who have only one desire. కేవలం ఒకే ఒక కోరిక కలిగిన వాళ్ళు. I want to be well pleasing to my heavenly Father, నా పరలోకపు తండ్రి నన్ను బట్టి బహుగా ఆనందించాలి. to my Savior who did so much for me. నా గురించి ఎంతో చేసిన నా రక్షకుడు. I don't want to do a single thing or have a single thought which will displease him. నా తండ్రిని బాధపెట్టే ఒక్క విషయం కూడా నేను చేయకూడదు, ఒక్క తలంపు కూడా నేను కలిగి ఉండకూడదు. I don't want to say a single word to another person that will displease him. దేవుణ్ణి బాధ పెట్టేటట్లు నేను ఇతరులతో ఒక్క మాట కూడా ఆ విధంగా మాట్లాడకూడదు. I may have to say things that hurt people because I'm an elder brother. నేను సంఘ పెద్దగా ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు ఇతరులు గాయపడేటట్లు నేను చెప్పాల్సి వస్తుంది. I have to correct, rebuke, that's my responsibility, but not something that out of hatred, never. నేను వారిని సరిచేయాలి, గద్దించాలి, ఎందుకంటే అది నా బాధ్యత కాబట్టి. కానీ దాన్ని నేను ద్వేషంతో చేయను. I never want to say anything that will displease my Savior. నా రక్షకుణ్ణి బాధ పెట్టేటట్లు నేను ఒకటి కూడా చేయను. My dear brothers, I prayed long ago నా ప్రియ సహోదరులారా, ఎంతో కాలం క్రితం నేను ఈ విధంగా ప్రార్థన చేశాను. I said, Lord, before I end my life on earth, ప్రభువా, ఈ భూమి మీద నా జీవితం నేను ముగించే లోపు if I can get 11 people ఈ భూమి మీద నేను 11 మందిని కనుగొనగలిగితే like your disciple. నీ శిష్యుల వలె. You had only 11 when you left the earth. If I can get 11 people, ఈ భూమి మీద నుంచి నీవు వెళ్లిపోయే లోపు 11 మంది శిష్యులు నీకున్నారు. నేను కూడా 11 మంది శిష్యుల్ని ఆ విధంగా పొందగలిగినట్లయితే on earth, ఈ భూమి మీద who are radical, wholehearted, ఎవరైతే తీవ్రంగా ఉంటారో, పూర్ణ హృదయంతో ఉంటారో, hate sin, don't love money, పాపాన్ని ద్వేషిస్తారో, ధనాన్ని ప్రేమించకుండా ఉంటారో, have no desire for personal honor, వ్యక్తిగతమైన ఘనత కోసం ఎటువంటి కోరిక లేకుండా ఉంటారో, don't want the praise of men, మనుషుల యొక్క ఘనతను కోరుకోకుండా ఉంటారో, and want to please you every day, judge themselves constantly, don't judge other people, ప్రతిరోజు నిన్ను సంతోషపరుస్తూ తమను తాము తీర్పు తీర్చుకుంటూ ఇతరులను తీర్పు తీర్చకుండా ఉంటూ, who guard their tongue, guard their thoughts, ఎవరైతే వాళ్ళ నాలుకను కాచుకుంటారో, వాళ్ళ తలంపులను కాచుకుంటారో, anointed with the Holy Spirit every day, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకం పొందుతారో, I can say to the Lord, Lord, I'm ready to depart the earth. I have done my job. అప్పుడు నేను ప్రభువుతో ఈ విధంగా చెప్తాను, ప్రభువా, నా పని ముగించబడింది, నేను ఈ భూమిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. That is what will count in the day of judgment. తీర్పు దినమున పనికొచ్చేది ఇదే. What are you living for? నువ్వు దేనికోసం జీవిస్తున్నావు? All the money you have earned, it's trash in that day. ఆ రోజున నీవు సంపాదించిన డబ్బంతా కూడా చెత్తగా మారిపోతుంది. Can your father say about you, this is my beloved daughter, in whom I am well pleased? నీ తండ్రి నీతో చెప్పగలడా, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె యందు నేను బాగా సంతోషిస్తున్నాను. My brothers and sisters, live for it. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీనికోసం జీవించండి. I plead with you in Jesus' name, live for that. యేసు నామములో మిమ్మల్ని బతిమిలాడుచున్నాను, దానికోసమే జీవించండి. And don't just be stirred now for one day or a few hours with this message. ఏదో ఈ వర్తమానం ద్వారా ఒక్కరోజు లేకపోతే కొన్ని గంటలో మీరు ప్రేరేపణ పొందటం కాదు. Say, Lord, make this permanently imprinted upon me. ప్రభువా, శాశ్వతంగా ఇది నాలో నాటండి.